వార్త అన్నింటిలా కాదు, చెబుతుంటే మాకు, చూస్తుంటే మీకు గుండె తరుక్కుపోయే న్యూస్. కొడుక్కి భోజనం పెట్టలేక, జబ్బు చేస్తే హాస్పిటల్లో చూపించలేక, చివరకు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించలేని ఓ నిరుపేద తండ్రి బాలరాజు అనుభవించిన బాధ ఇది. మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ శ్మశానం. సమయం రాత్రి 8 గంటలు. 8 ఏళ్ల లేత ప్రాణం, దివ్యాంగుడైన కొడుకు హరీష్ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని బాలరాజు అనే ఆ తండ్రి పడుతున్న వేదన ఆకాశాన్ని తాకింది. బాలరాజు ఒకప్పుడు పత్తి మిల్లులో పనిచేసేవాడు. ఆ కొద్దిపాటి ఆదాయంతో భార్య, 2 బిడ్డల ఆకలిని తీర్చడానికి తంటాలు పడ్డాడు. కాలం కాటేసినట్లుగా పత్తి మిల్లు మూతపడింది. ఒక్కసారిగా ఆ కుటుంబానికి అండగా ఉన్న ఆర్థిక ఆధారం కుప్పకూలిపోయింది. దారిద్ర్యం గుమ్మం దాటగానే భార్య కూడా దివ్యాంగుడైన పెద్ద కొడుకును, నిస్సహాయుడైన భర్తను ఒంటరిని చేసి చిన్న కొడుకును తీసుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి బాలరాజు స్థానికంగా ఓ చిన్న హోటల్లో పనిచేస్తూ 8 ఏళ్ల హరీష్కు తల్లి ప్రేమను, తండ్రి అండను తనే ఇచ్చాడు. పేదరికాన్ని జయించడానికి బాలరాజు ఎంత ప్రయత్నించినా విధి అతన్ని వదలలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ 8 ఏళ్ల దివ్యాంగ కుమారుడు హరీష్ తుది శ్వాస విడిచాడు. చేతిలో రూపాయి లేకుండానే ఆ పసికందు నిర్జీవ దేహాన్ని పట్టుకుని శ్మశానానికి చేరుకున్నాడు. డబ్బులు లేక అక్కడే గంటల కొద్ది కూర్చున్నాడు. నా బిడ్డకు బతికి ఉన్నప్పుడు కడుపు నిండా తిండి పెట్టలేకపోయాను. ఇప్పుడు చనిపోతే కనీసం సరిగ్గా అంత్యక్రియలు కూడా చేయలేకపోతున్నాను. ఈ పాపం నాదే అంటూ బాలరాజు ఆక్రందన అంతా ఇంత కాదు. తల పట్టుకుని బిడ్డ పాదాల దగ్గర బోరున విలపించిన ఆ తండ్రిని చూస్తే ఎవరికైనా కండ్ల వెంట నీళ్లు ఆగవు. నీకు ఏం లేకుండా అయిపోతుందిరా, అమ్మ లేకుండా నాశనం చేసే బిడ్డ. ఉండలేనా, ఏం బాధపడకుండా. బాలరాజు బాధను గమనించిన కొందరు స్థానికులు జడ్చర్లకు చెందిన విఆర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సంస్థ ప్రతినిధి ప్రవీణ్ వాలంటీర్లతో సాయంత్రం 7 గంటలకు చేరుకొని పొక్లెయిన్తో గుంత తీయించి ఖననం చేశారు. ఏం లేకుండా అయిపోతుందిరా, అమ్మ లేకుండా నాశనం చేసే బిడ్డ. ఈ విషాద ఘటనలో మరో దారుణం ఏంటంటే ఆ తండ్రి కొడుకులు భోజనం చేయకుండా 4 రోజులుగా నీళ్లు మాత్రమే తాగి కడుపు నింపుకోవటం. ఈ తండ్రి కొడుకుల దీన గాథ అందరినీ కలిగిలిస్తోంది.